మాటల్లో మమకారం ఉంటది, చూపుల్లో చురుకుదనం ఉంటది. నీ సాయం పొందనిదెవ్వరు, చిన్న బిడ్డ పిలుపుతోని వస్తావు. మాటల్లో మమకారం ఉంటది, చూపుల్లో చురుకుదనం ఉంటది. నీ సాయం పొందనిదెవ్వరు, చిన్న బిడ్డ పిలుపుతోని వస్తావు. కన్నీళ్లు తుడిసిన చేయనిది, కష్టాలు మోపిన మనసు. మనకి పాండవుల ప్రజలకు, పాండవుల అవ్వాతాతలకు, ముసలి కంటి చూపు తక్కువైన వాళ్ళకి అందరికి కానీ ఆరోగ్య సురక్ష అని మన ముఖ్యమంత్రి, గౌరవనిధులైన ముఖ్యమంత్రి మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే కంటి చూపు తక్కువ ఉందో, షుగర్ ఉందో అట్లాంటి టెస్టింగులకి అనేక రంగాలకు కొన్ని వేల టెస్టింగులు పెట్టి ఆరోగ్య సురక్ష ద్వారా మన పేద ప్రజలకు పల్లెటూరులో కానీ వైద్యం చేసే ఏకైక ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మనం ఏకైక చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన పేదోళ్ళకి గత ప్రభుత్వాలు ఎప్పుడైనా పాలించిన ప్రభుత్వాలు ఎన్నో ఉన్నాయి. ఒక్కరోజు కానీ ఆరోగ్య పట్ల కానీ, పేదల పట్ల కానీ, ముసలుల పట్ల కానీ, అవ్వాతాతల పట్ల కానీ, అక్క చెల్లమ్మల పట్ల కానీ ఆలోచన చేసిన ఘనత ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని మనము పాండవుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మనకి ఆరోగ్య మిత్ర ఇప్పుడు ఈ అద్దాలు పెట్టడం వల్ల ఆరోగ్య సురక్ష ఇంటింటికి వైద్యం చేసి చూసి పెట్టడం ముఖ్యమంత్రి కార్యక్రమం ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. గతంలో కూడా ఇప్పుడు కూడా చేయబోడు కూడా ఇంకొక ముఖ్యమంత్రి వచ్చినా కూడా పేదలకి ఎంతో అభివృద్ధి చెందుతున్నాడంటే అంత అభివృద్ధి చేసినాడు. నాకి పింఛన్ శాంక్షన్ చేసినాడు, నా భార్యకి 18,500 డబ్బులు ఇస్తున్నాడు, నా మండలాలకి 18,000 డబ్బులు ఇస్తుంటాయి, రైతు భరోసా 13,500 పడుతుంటాయి. ఇంతకంటే సాయం చేసే ముఖ్యమంత్రి ప్రపంచంలో ఎక్కడున్నాడు చెప్పండి? ఆయనకు ఓటేయకుండా పక్కగేటేసినప్పుడు తల్లిదండ్రులు తప్పి పుట్టినట్లు గుర్తుండదు. ఆయన ఉపకారం తినిన తర్వాత ఖచ్చితంగా ఆయనకు ఓటేసి అతను గెలిపించి మరి ముఖ్యమంత్రి చేసే బాధ్యత మన అందరిపైన ఉంది. ఏ ఒక్కడు కూడా ఆయన ఉప్పు తిని కాచి పక్కకు ఓటేసిన వాడు తప్పి పుట్టినట్లు దేశానికి ద్రోహం చేసినంత దుర్మార్గుడు అవుతాడు. కానీ ఈరోజు ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నుండి బీదవాళ్ళు ఎంత సుఖంగా ఉన్నారో అటువంటి ముఖ్యమంత్రి ఇంకొకరు పుట్టబోడు కూడా నాకు తెలిసిన మట్టుగా ప్రతి ఒక్క కార్యక్రమం ఇంటి వద్దకే చేస్తుండే, ప్రతి ఒక్కరు లంచం లేకోకుండా పింఛన్ కూడా 6 నెలలకు ఒకసారి ఏదైతే కూడా పర్ఫెక్ట్గా ₹1 లంచం లేకుండా పని చేస్తున్న ముఖ్యమంత్రి ఇండియాలో ఏ రాష్ట్రంలో లేడు. అటువంటి ముఖ్యమంత్రి మనకి వచ్చింది మొత్తం గర్వకారణం గుర్తుండదా? అటువంటి ముఖ్యమంత్రి మనం కోల్పోయామనుకో ఇంకా జన్మంలో మనం ఇటువంటి కార్యక్రమాలు చేసే ముఖ్యమంత్రి రాలేడు, రాపోడు కూడా. అందరికీ అండదండాలుగా ఉంటూ పంట అద్దాలంటావా ఏమన్నా ఇంటి వద్దకి అన్ని పనులు చేసే ముఖ్యమంత్రి ఇంకొకరి మనం ఆయనకే ఓటేసి గెలిపించి ఆయన మరి ముఖ్యమంత్రి చేయాలని మన కంటి చూపు తక్కువ ఉందని ఇంటికి వచ్చి గుర్తించడం ఆరోగ్య మిత్ర వాళ్ళు ఆరోగ్యశ్రీ ద్వారా, ఆరోగ్య సురక్ష ద్వారా క్యాంపు పెట్టి ప్రతి ఇంటికి తిరిగి ఎవరైతే నిజంగా ఇబ్బంది ఉందో, కంటి చూపు ఇబ్బంది ఉందో, షుగర్ ప్రాబ్లం ఉందో, డయాబెటీస్ ప్రాబ్లం ఉందో, ఏఎన్ఎం, ఎంఎల్హెచ్పి, ఆశా వర్కర్స్ అందరు స్టాఫ్స్ పాండవులు గణేకలు ప్రతి ఇల్లు తిరిగి టెస్టింగ్లు చేసి వాళ్ళకి క్షుణ్ణంగా మెడిసిన్ కానీ ఇంటికి తీసుకురావడం కానీ, మెడిసిన్ తీసుకుని చూడము, చెక్ చేయడము, కంటి చూపు అవ్వడానికి తక్కువ ఉంది మేము అద్దాలు ఇస్తున్నాము, ఆరోగ్య సురక్ష ద్వారా జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకం ద్వారా మీకు పేదలకు పెట్టినారు కాబట్టి మేము కానీ ఇంటికి వచ్చి మీకు సేవ చేసి ఆ ముఖ్యమంత్రి పెట్టిన సేవను మేమెంతో కృషితో చేసి మీలాంటి పేదలకు చేయడము సంతోషంగానే స్టాఫ్ అందరూ కానీ గణేకల్ సచివాలయం కింద ఉండే సచివాలయం స్టాఫ్ అయితేనేమి, హెల్త్ స్టాఫ్ అయితేనేమి, నాయకులు కానీ కొంతమంది కృషితో అందరూ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ముఖ్యంగా ప్రతి విలేజ్లో ప్రతి ఇల్లులో నేను ఎట్లా గడప తిరిగినానో కంటి చూపు ప్రాబ్లం వచ్చినా, డయాలసిస్ ప్రాబ్లం వచ్చినా ఏ పేషెంట్కి ఇబ్బంది లేకుండా ఏఎన్ఎంస్ మిగతా స్టాఫ్ హెల్త్ డిపార్ట్మెంట్ అందరూ మీటింగ్ పెట్టుకొని ప్రతి విలేజ్లో ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా పరిశీలించి అద్దాలు కానీ మెడిసిన్ కానీ నీట్గా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టినాడు కాబట్టి పేదలకు అందరికీ అండాలనే ఉద్దేశంతో మండలం మొత్తం మీద రూరల్ అన్ని విలేజ్లు 40 విలేజ్లు ఉంటాయి, ఆ విలేజ్ల్లో అందరికీ వర్తించే విధంగా ఎమ్మెల్యే చురుగ్గా పాల్గొని చెప్పి వాళ్ళతో మీటింగ్ చెప్పి 1కి 2 సార్లు అదే పదే మాట్లాడుతూ వాళ్ళందరికీ చెప్పి అవేర్నెస్ కలిగించి మన పేదల ముసలిళ్ళకి కానీ అవేర్నెస్ కలిగించి వాళ్ళకి ఇంజక్షన్లు అయితేనేమి, ట్యాబ్లెట్ అయితేనేమి, జలసరం వచ్చినా ఇంకొకటి వచ్చినా హెల్త్ పట్ల హెల్త్ వాళ్ళు దగ్గరుండేటట్ల
వర్క్ విభజన చేసి ప్రతి విలేజ్కి ఇంతమంది స్టాఫ్ అని నిర్ణయించి మళ్ళీ కొత్త ఇంక్రిమెంట్ కానీ తీసుకొని హెల్త్ పట్ల చాలామందికి ఇప్పుడు ఏఎన్ఎంసీని వాళ్ళని కొత్త వాళ్ళని తీసుకొని ఇంకా పేదోళ్ళకి అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఏకైక ఉద్దేశంతో పేదోళ్ళకి లబ్ధి పొందే ఉద్దేశంగా పనిచేసే గుణంతో పనిచేస్తున్న ముఖ్యమంత్రి మనకి ఎప్పుడు ఎల్లాకాలం ఉండాల్సిందిగా పాండవగల్ ప్రజల తరపున నేను కోరుతా ఉన్నా. ఈ పాండవగల్ ప్రజలు పేదలు ఎంతమంది అయితే మనకి లబ్ధిదారులు ఉన్నామో అంతమంది లబ్ధిదానికి కంటి చూపు అద్దాలు ఎంత కంటి చూపు అనేది చాలా కీలకం. అంటే ఒక వయసు అయిపోయాక ఆయన పని ఆయన చేసుకోవాలన్నా ఆయన పని ఆయన చేసుకోవాలంటే కనపడకోకుండా మనిషి దగ్గరే పోతుంటాడు. సౌండ్ ఇన్కేస్ గుర్తించే ముసలోళ్ళని నేను చూసిన. సౌండ్ లేకపోతే అయ్యా నువ్వేం ఉన్నావు కానీ మేము చూడలే, మా కళ్ళు కనపడలేదు కాబట్టి చూడలేదంటే ఈరోజు అవ్వ ఇప్పుడు ఏమంటుంది, అయ్యా నీ సౌండ్ వినపడుతుంది కానీ నీ ఫేస్ కనపడలేదు, ఇప్పుడు నీ ఫేస్ నీ ముఖం చూసి అదృష్టం కలిగించినాడు జగన్మోహన్ రెడ్డి అని అవ్వ చెప్పింది. కాబట్టి మనందరూ జగన్మోహన్ రెడ్డికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటాను. అవ్వ ఇంతకు ముందు ఎట్లా ఉండేవా? బాగుండదు ఇప్పుడు బాగుండదు. ఓకే ఓకే. మీకమ్మా జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలా మీరు వచ్చి చేసినందుకు మీకు? ఓకే, బాగా గుర్తుంచుకోండి జగన్మోహన్ రెడ్డిని, మన ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డిని. ఏమ్మా? ఓకే, థ్యాంక్ యూ.